హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మణిత క్రియేషన్స్. ఈరోజు గుండె నిండా గుడిగంటలు ఎపిసోడ్లో రవి ఆత్మగౌరవం కోసం తీసుకునే నిర్ణయం కుటుంబంలో పెద్ద చర్చకు దారితీస్తుంది. మరోవైపు మీనాకు జీవితాన్నే మార్చేసే 10 లక్షల భారీ డెకరేషన్ ఆర్డర్ వస్తుంది. కానీ ఆ ఆర్డర్ వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉంది. చివర్లో బాలు ఇంగ్లీష్లో అందరినీ షాక్కు గురి చేస్తాడు. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. స్టార్టింగ్లో రవి మాట్లాడుతూ ఉంటాడు. రెస్టారెంట్కి వస్తే నేను చాలా క్లియర్గా చెప్పాను, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తుంది మీ అమ్మ అని చెప్పేసి రవి శృతిని అడగ, ఐ డోంట్ నో, నేను నీతో పాటు ఉన్నాను కదా అని చెప్పేసి శృతి అంటుంది. ఎందుకు ఆవిడిని అపార్థం చేసుకుంటారు, కూతురి మీద ప్రేమ ఉండడం తప్ప అని చెప్పేసి ప్రభానగా, రే మా మావయ్య అంటే చనిపోయాడు కాబట్టి ఆస్తి వస్తుందో రాదో మాకు తెలియదు, కానీ మీ అత్త మామ మీకు ఎంత కావాలి అంటే అంతా ప్రేమతో కావాలంటే ఇస్తాను అని చెప్తుంటే వద్దనడం ఏం బాగుంటుందిరా, నేనైతే కళ్ళకు అద్దుకుని తీసుకునేవాడిని అని చెప్పేసి అంటే ఈ లోపల బాలు మింగేసేవాడివి, సిగ్గుసారం లేదు కదా. శృతి ఒక్కగానొక్క కూతురు, ఆస్తి ఫైనల్గా ఎవరికి చెందుతుంది, శృతికే కదా. అప్పుడైనా అది శృతి ఆస్తి, నాది కాదు. తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి అంటే మీ అన్నయ్య చెక్కుర్చించే పడేశాడు, మంచి పని చేశాడు అని చెప్పేసి అంటే వద్దంటే సరిపోయేది కదా, దానికి చించి పడేయడం ఎందుకు బాలు అని చెప్పేసి శృతి అంటుంది. అది కాదు శృతి, ఆవిడ రవికి ఆ డబ్బులు రెస్టారెంట్ పెట్టుకోవడానికి ఇవ్వాలనుకుంది. రెస్టారెంట్ పెట్టుకోవడానిక? తప్పుగా ఆలోచించుకు శృతి, మీ భవిష్యత్తు కోసమే ఆవిడ ఇస్తానంది. బాలుగాడి అత్తగారికి ఎలాగో గతి లేదు, మనోజ్ గాడి మామగారు ఎలాగో లేడు, అందరికన్నా నువ్వే అదృష్టవంతుడు. కావలసినంత ఇస్తానని అత్తగారు ఉన్నారు, ఇప్పుడు కావలసినంత ఇస్తారు. తర్వాత వాళ్లే అంటారు మా నాన్న రూపాయి ఇవ్వలేదని, శృతి వాళ్ళ నాన్నే ఇచ్చారని తర్వాత ఎత్తి పొడుస్తారు. నిజంగానే వాళ్ళ డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. నేను నాన్న అప్పు చేసి ఇస్తానన్నా ఇంతవరకు తీసుకోలేదు. ఇప్పటికైనా నా కాళ్ళ మీదనే నిలబడతాను. చిన్నవాడైనా బుద్ధిమంతుడలా చెప్పావు. రే కళ్ళు వినరా, విని బుద్ధి తెచ్చుకో. నువ్వు నోరుముయ్. నువ్వు నీ పెళ్ళామే సంపాదించుకోవాలా, వాళ్ళు ఎదగడం నీకు ఇష్టం లేదా? నేను ఎదగాలని కోరుకునేది బాలు అన్నయ్య, అయితే అడ్డం పడకూడదు కదా. ఇద్దరు దర్జాగా హోటల్ పెట్టుకుని ఓనర్స్గా కూర్చొని నడపొచ్చు. ఇంకోసారి ఆ దర్జా గురించి చెప్పకత్త. మామూలు సొమ్ముతో మేము రావాలని నేను ఎప్పుడూ అనుకోవట్లేదు. నేను తప్పేముంది, ప్రపంచంలో మా వాళ్ళు మాత్రమే అల్లుడికి డబ్బులు ఇస్తాను అంటున్నారా? ఇంకెవరు అత్తగారి సొమ్ము తీసుకోవడం లేదా? వాళ్ళందరూ నీలాగే ఫీల్ అవుతున్నారా? నువ్వు ఇలాంటి ప్రిన్సిపల్స్ పెట్టుకుంటే ఎప్పటికీ నువ్వు ఉన్న చోటే ఉంటావు. మన పరిస్థితి ఏం మారదు. ఇప్పటికైనా స్టెప్ బై స్టెప్ ఎదగాలని ఆలోచించు. ఏం మాట్లాడుతున్నావు శృతి? అత్తగారు ఇచ్చిన డబ్బుతో రెస్టారెంట్ పెడితే అది వాళ్ళు గౌరవంగా చెప్పుకుంటారు, కానీ నాకు ఆత్మగౌరవం లేకుండా పోతుంది. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. రేపొద్దున మన మధ్య చిన్న మాట వస్తే నేను పడేసిన ముష్టితో బతుకుతున్నావు అని నా కూతుర్ని అంటావా అని అన్నారే అనుకో. ఆ రోజు నువ్వు చూస్తూ ఊరుకున్నావే అనుకో. అప్పుడు నీకు నాకు మధ్య ఎవరూ పూడ్చలేని పెద్ద ఆఘాతం ఏర్పడుతుంది. అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావు రవి? రే ఎక్కడో ఎవడో ఉన్నాడేంటిరా, వద్దంటే వెంటబడి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎందుకురా ఉంటారు అంటారు కదా. అందరూ ఒకేలా ఉండరు. పైగా శృతి వాళ్ళ నాన్న మా నాన్నని ఎన్నిసార్లు తీయలేదు. అదే కాదు, బాలు ఇలాగే ఉంటే రవి ఎప్పటికీ ఇలాగే ఉంటాడు, ఎదగలేడు. ఎప్పుడు మిడిల్ క్లాస్ మెంటాలిటీతోనే ఆలోచిస్తే ఎలా? ఇలా ఉన్నప్పుడే నువ్వు నన్ను లవ్ చేసావు, ఇలా ఉన్నప్పుడే నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇలాగుంటే నేను నీకు నచ్చడం లేదా? ఇప్పటికిప్పుడు మీ వాళ్ళు ఇచ్చిన డబ్బు అంతా తీసుకుని నేను రిచ్గా మారిపోతేనే నేను నీకు నచ్చుతానా? అదే నీ ఉద్దేశం అయితే నేను ఎప్పటికీ ఇలాగే ఉంటాను. సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకోను, ఇదే మిడిల్ క్లాస్ మైండ్ సెట్తో బతుకుతాను అని చెప్పేసి రవి అంటాడు. నువ్వు ఇలాంటి ప్రిన్సిపల్స్ పెట్టుకుంటే ఎప్పటికీ నువ్వు ఉన్న చోటే ఉంటావు. మన పరిస్థితి ఏం మారదు. ఇప్పటికైనా స్టెప్ బై స్టెప్ ఎదగాలని ఆలోచించు. వర్షం పడుతుందా లేదా అని ఆలోచిస్తున్నావా? వర్షం పడ్డా మనకేం లాభం లేదు, పడకపోయినా మనకేమీ లాభం లేదు. వీడొకడు అన్నిటిలోనూ లాభం నష్టాలు లెక్కలేసుకుంటూ ఉంటాడు. లెక్కల్లోనే ప్రపంచం అంతా నడుస్తుందిరా. నువ్వు ఫిలాసఫీ ఏం మాట్లాడుకో అంటే నువ్వేం వేదాంతం మాట్లాడతావు? వేదాంతం నేను ఎప్పుడూ మాట్లాడను, జీవితం అర్థం చేసుకుంటే చాలు. నువ్వు ఆగు, వీడి సంగతి ఏంట్రా వేరేవాడిలో అటో ఇటు తిరుగుతున్నావు? బాగా అయోమయంలో ఉన్నట్టున్నావు. మాట్లాడు. మీరిద్దరూ మాట్లాడడం ఆపితే నేను మాట్లాడదామని చూస్తున్నాను. కరెక్టేరా నిన్నేరా అని మూసుకొని చెప్తున్నాడు. వాడు మాట్లాడడం ఆపమన్నాడురా, దాని అర్థం మూసుకోమనేరా. వీడి గురించి ఎందుకులే కానీ నువ్వు చెప్పరా, దారిడిపోయే కంప నాకే తగులుతుంది. శృతి వాళ్ళ అమ్మ శృతిని నేను జేబులో చేరమన్నట్టు మాట్లాడుతుంది. అది నోరా వీడి మెదడ అంత కంపు కొడుతుంది, అంతగా కుళ్ళిపోయిందా? వీడి మెదడు లాగే. నువ్వు ఆగు, నోరు తెరవకు. వాళ్ళ లెవెల్ వేరురా. ఆ లెవెల్లో నువ్వు ఉండాలని, నువ్వు ఉంటే చూడాలని వాళ్ళ ఆశ. వాళ్ళకి వాళ్ళ అమ్మాయి సుఖంగా రిచ్గా బ్రతకాలని ఉంటుంది కదా. ఇప్పుడు డబ్బు ఇంకేం తక్కువైందిరా? ఎందుకు వాళ్ళ అత్తగారి తీసుకోవాలి? వాడు కష్టపడి సంపాదిస్తున్నాడు, తన కాళ్ళ మీద తను నిలబడి నిరూపించుకుంటాడు. నువ్వెందుకురా వాడిని రెచ్చడగొడుతున్నావు? చెడగొట్టేది నువ్వేరా, చెడిపోయినోడా రవి. ఈ చెంపదెబ్బలు తిన్నోడు మాటలు పట్టించుకుంటే నీ బతుకు కూడా వీడి బతుకులాగే కుక్కలు బట్టలు చింపినట్టు అయిపోతుంది. నువ్వు చదువుకున్నోడివి, తెలివైనోడివి, కానీ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతామని చెప్పావు ఖచ్చితంగా.
నువ్వు పైకి ఎదుగుతావు, నీకు నేనున్నాను, బాధపడకు. వీడు పెద్ద మల్టీ మిలీనియర్, నేనున్నానని సపోర్ట్ ఇస్తున్నాడు. డబ్బు ఉంటేనేరా విలువ, నా దగ్గర డబ్బు లేకపోయినా నా వంతు సహాయం నేను చేస్తాను. రే, వాడి మాటలు పట్టించుకోకు. ఇంకా 2 కార్లకు ఈఎంఐలు కడుతూనే ఉన్నాడు. రే, నాకు అప్పులు ఉన్నా, ఎన్ని తిప్పలు పడ్డా అవసరం వచ్చినప్పుడు రవికి నేను అండగా ఉంటాను. కుక్కలు బట్టలు చింపినోడా అని చెప్పేసి అంటూ ఉంటాడు. డబ్బులు లేనివాడు నేను ఉన్నాను అన్నా పట్టించుకోవద్దు. నువ్వు పరాయి వాళ్ళ డబ్బులు ఏం తీసుకోవడం లేదు. శృతి, మీ అత్తామామలకు ఒక్కటే కూతురు, వాళ్ళ ఆస్తి మొత్తం శృతికే రావాలి. కాబట్టి వాళ్ళ డబ్బు తీసుకోవడంలో తప్పలేదు. రే, నాకు నీలాగా మామగారి సొమ్ము నాన్నగారి సొమ్ము తినాలని ఉండదురా. సభాష్రా, అలాగే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. నేను ఎవరి మీద డిపెండ్ కాలేను. కరెక్ట్గా చెప్పావురా. డబ్బులు అమ్మ నీ దగ్గర మీద ప్రేమతో రెస్టారెంట్ పెట్టించాలని అనుకోవడం లేదు. రెస్టారెంట్ పేరుతో నిన్ను నా చేతుల్లోకి పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు. కుటుంబంలో చుట్టు పెట్టాలని చూస్తుంది. రవి, నువ్వు గట్టిగానే ఉన్న, డబ్బు మాత్రం వాళ్ళ అమ్మ మాట వినేలా అనిపిస్తుందిరా. అవును, వాళ్ళ అమ్మ మాట్లాడి వెళ్ళినప్పటి నుంచి శృతి కూడా అటువైపు ఆలోచించడం మొదలుపెట్టింది. రేపు భర్త బాగుండాలని భార్య కోరుకోవడం సహజం. అందుకని నాన్న 40 లక్షలు నీ భార్య నీకు వచ్చి బిజినెస్ పెట్టించిందా? అందరూ పార్లర్ అమ్మలానే ఉంటారా? నువ్వు ఆపు. ఎన్నాళ్ళని షెఫ్గా బాగుంటావురా. ఓనర్ కావాలా లేదా? తన మీద తనకు నమ్మకం లేని వాళ్ళే ఇంకొకరి డబ్బు కోసం ఆధారపడతారు. వీడి మాటలు వింటే జీవితాంతం షెఫ్గానే ఉండిపోతావు. ఒరే, అయితే మీ మాట ఇచ్చాడని నాన్న డబ్బులు 40 లక్షలు వడ్డీతో కలిపి 45 లక్షలు తీసుకున్నావు కదా. న్యాయంగా వాడి మాట 15 లక్షలు వాడికి ఇవ్వు. దాంతో వాడు ఓనర్ అయిపోతాడు. ఏమంటావు? ఓనర్ ఒకసారి వాష్రూమ్కి వెళ్ళొస్తా. ఏ వాటా అడిగేసరికి తడిసిపోయిందా? రవి, ఎవరి మాటలు పట్టించుకోకు. డబ్బు అమ్మకి నిదానంగా అర్థమయ్యేలా చెప్తే తనే అర్థం చేసుకుంటుంది. అలా అర్థం చేసుకోకపోతే ఇద్దరం కలిసి ఫర్నిచర్ షాప్కి వెళ్ళి మన వాటా కింద మనం ఫర్నిచర్ పంచుకుని బజార్లో పెట్టి అమ్ముకుని తీసుకుందాం అని చెప్పేసి అంటారు. రోహిణి, ఎందుకు రవికి అర్థం లేని ప్రిన్సిపల్స్ అంత డబ్బు కాదనుకుంటున్నాడు? ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నాడు. ఏదో అంటుంది శృతి. పక్క వాళ్ళ డబ్బు కాసపడని వాళ్ళు చేతకాని వాళ్ళ? అదేగా అంటున్నావు. అంతేగా నీ ఉద్దేశం? ఆ శృతి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చే డబ్బులో రవి పెద్ద రెస్టారెంట్ పెట్టుకుని సెటిల్ అయిపోవచ్చు అని చెప్తున్నాను. రవి గురించి నాకు బాగా తెలుసు. ఎవరు డబ్బు ఇస్తారా దాంతో ఎదిగిపోదామా, ఎవరి డబ్బులు వాళ్ళకి తెలియకుండా నొక్కేద్దామా, దాంతో మనమే బాగుపడిపోదామా, ఎవరి డబ్బులు కుటుక్కుని మింగేద్దామా, దాంతో షాపులు పెడదామా, విల్లాలు కొందామా అని ఎదురు చూసే నాసి రకం కాదు రవి. నువ్వు మనోజ్ గురించే కదా అంటుంది. పక్క వాళ్ళ డబ్బులు కొట్టేసి ఈ లోకంలో మీ ఆయన ఒక్కడే ఉన్నాడా? ఇంకా బోల్డంత మంది ఉన్నారు. నేను ఆ మంది గురించి మాట్లాడుతున్నాను. నువ్వెందుకు మా ఆయన గురించి మాట్లాడుతున్నావు? నేను మీ ఆయన పేరెత్తి అన్నానా? నువ్వే రవి పేరెత్తి ఏదో అన్నావు. ఆ ఫూల్ అన్నాను. నేను రవిని ఫూల్ అనలేదు. ఫూలిష్గా ఆలోచిస్తున్నాడు అన్నాను. దానికి దీనికి అర్థం ఒకటే. రవి గురించి నాకు బాగా తెలుసు. అతని కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నాడు. ముందు బిజినెస్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత నిదానంగా రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాడు. మొదలు పెడతాడు. శృతి వాళ్ళ ఇంట్లో నుంచి సపోర్ట్ ఇచ్చినప్పుడు కావాల్సినంత ఇస్తానని అన్నప్పుడు కాదనడం కరెక్ట్ కాదు. ఇలా ఆలోచిస్తే రవి ఎప్పటికీ 10 ఏది చేయలేడు. శృతి పట్టుపట్టాలి. శృతికి నీ అంత తెలివితేటలు లేవులే. పుట్టింటి నుంచి డబ్బు తెచ్చినట్టు అబద్ధం చెప్పి మావయ్య గారి సొమ్ము నొక్కేసి అందరి నోట్లో మట్టి కొట్టడం ఒక నీకు మాత్రమే తెలుసు. అది శృతికి ఎలా తెలుస్తుంది? నేనే మాట్లాడుతున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావు? మధ్యలో ఏదేదో లాక్కొస్తావేంటి? ఎందుకు బాగా నువ్వు ఆగు రోహిణి. అది కాదు మీనా, నా ఆర్గ్యుమెంట్స్ అంతా ఒక్కటే. ఇప్పుడు రవి తన కాళ్ళ మీద తను నిలబడవడం అనుకోవడం తప్పు కాదు. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది ఎప్పటికీ జరగదు. వాడి జీవితం ఖర్చులకే సరిపోతుంది. దాంట్లో పొదుపు చేయడం కుదరదు. రెస్టారెంట్ పెట్టే అంత లోన్ రావాలి అంటే ఛాన్సే లేదు. అడగకుండానే మా అమ్మ అంత డబ్బు ఇస్తానంటే ఎందుకు వదలాలి? మీరు ఎదగడం మీనాకి బాలుకి ఇష్టం లేదని క్లియర్గా తెలిసిపోతుంది. మీనా రవి సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడుతుంది. బాలు అంకల్ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఆలోచిస్తున్నాడు. వాళ్ళు మేము ఎదిగితే జెలస్ ఏం ఫీల్ అవ్వరు, హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఇంకా మీ హస్బెండ్ మేము ఎదిగితే డిజెక్ట్ కూడా చేసుకోలేడు. ఎందుకైనా మీరిద్దరూ ఒక్కటే కాదు, ఒక్కలాగే ఆలోచిస్తాం. శృతి, నేను ఒకటి చెప్పనా? ఏంటి? మావయ్య రిటైర్ అయిన 40 లక్షల రోహిణి తీసుకుని వాళ్ళ ఆయనతో షాప్ పెట్టింది కదా. అవును. ఇప్పుడు రవి రెస్టారెంట్ పెట్టడానికి వీళ్ళని తన వాట ఇవ్వమని ఎక్కడ అడుగుతామేమో అని మీ అమ్మ వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోమని చెప్తుంది. నేనేం అలా అనుకోలేదు. అయితే మా మాట సంగతి మా ఆయన తర్వాత తెలుసుకుంటాం. ఇప్పుడు రవి వాటా రవికి ఇచ్చేసేయండి. రెస్టారెంట్ కోసం ఎవరో ఇస్తే తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. ఇది రవి శృతి మధ్య విషయం. మధ్యలోకి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? అయ్యో, మిమ్మల్ని లాగలేదు. మీరే నొట్టిద్దు దొరదల్లా దూసుకొస్తూ వస్తున్నారు. నాకే బుద్ధి లేదు. నీ విషయంలో సలహా ఇవ్వడానికి వచ్చినందుకు నన్ను నేను నమ్ముకోవాలి. ఒక్కో మనిషి ఒక్కొక్కలా ఆలోచిస్తారు. ఇప్పుడు మా ఆయన ఇంకొకరి డబ్బుని ఆశించరు. మావయ్య అంటే రవి కూడా అంతే. కానీ ఎప్పటికైనా అది నా ఆస్తే కదా. నీకు ఆస్తి కలిసి రావడం వేరు, మీ అమ్మగారు రవికి ఇవ్వడం వేరు. మీ అమ్మగారు పొరపాటు నా డబ్బుతో రెస్టారెంట్ పెట్టుకున్నావు అని రవిని అన్నారే అనుకో. రవి ఆత్మగౌరవం కోసం ఆ రెస్టారెంట్ వదిలేసి రావాలి. అప్పుడు తనకున్న ఆధారం పోయి రోడ్డున పడాల్సి వస్తుంది.
అదే తను కష్టపడ్డ డబ్బు అయితే ఎవరికి అనే అవకాశం ఉండదు. నేను ఎటువంటి ఆలోచించలేకపోతున్నాను. నువ్వు కూడా రవికి సపోర్ట్ చేస్తున్నట్టు ఉందే. లేదు, నేను భయపడుతున్నాను. డబ్బు అన్నదమ్ముల మధ్య కాదు, భార్యాభర్తల మధ్య కూడా చిచ్చు పెట్టగలదు. మీ అమ్మగారు ఒక సంతకంతో చెక్కిచ్చి నిన్ను రవిని వేరు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు దీనివల్ల మీ ఇద్దరి మధ్య లేదాభిప్రాయాలు వస్తాయని నాకు భయంగా ఉంది. రవికి నీకు మధ్య ఈ విషయంలో గొడవ రాకూడదని మాత్రమే నేను కోరుకుంటున్నాను. మీ పుట్టింటి డబ్బు తీసుకోకపోవడం రవి వ్యక్తిగత నిర్ణయం. ఆ నిర్ణయాన్ని బలవంతంగా మార్చాలని మాత్రం అనుకోను. అది మీ ఇద్దరి మధ్య దూరానికి కారణమవుతుంది. బయటికి వెళ్ళావా? ఏమైనా కావాలా? మీటింగ్ అయిపోయిందా? అయిపోయింది. అంటే ముందు రోహిణి అలిగి వెళ్ళిపోయింది, నష్టం లేదు. తర్వాత శృతి కూడా వెళ్ళిపోయింది. మరి నువ్వెందుకు అలా ఉన్నావు? మాతబర్మనం నిలబెట్టుకునే మనుషులు బతకడం చేతకాని వాళ్ళ అని ఎవరన్నారు? శృతి వాళ్ళ అమ్మలాగా రోహిణి కూడా రవినే తప్పుపడుతుంది. ఆత్మగౌరవం లేని మనిషి నా దృష్టిలో మనిషే కాదు. రవి సొంత నిర్ణయం తీసుకోవడం శృతికి కూడా నచ్చడం లేదు. ఇందులో ఎప్పటికీ అత్తగారి సొమ్ము పట్టుకోడు. మనోజ్ గాడిలా మామగారి సొమ్ము ఆశపడ్డు. వాడికి డబ్బుకు తీసుకోమని డబ్బుడమ్మ అడగడం వేస్ట్. ఈ గొడవల వల్ల శృతికి రవికి మధ్య దూరం పెరుగుతుందేమోనని భయం వేస్తుంది. అలాంటిది ఏదైనా జరిగితే వాళ్ళని కలపడానికి మనం ఉన్నాం కదా. కానీ శృతి ఆపుతావా? ఎందుకు? ఎంతసేపు ఇంకొకరి గురించేనా? కాదండి. ఒకవేళ శృతి చెప్పినట్టు రవి డబ్బులు తీసుకుంటే మంచి జరుగుతుందేమో. జరగదు. తన కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది. డబ్బుడమ్మ వాళ్ళ నాన్నకి మన కుటుంబాన్ని ఎగతాళి చేసే అవకాశం దొరుకుతుంది. ఎందుకు? రవి డబ్బుడమ్మ లేచిపోయి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు మా నాన్నని ఏమన్నాడు? వాళ్ళు ఆస్తి మీద కన్నేసి ఈ పెళ్లి జరిపించామని అన్నాడు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే మా నాన్న డబ్బు తీసుకోమన్నాడని చెప్పేసి మళ్ళీ వాళ్ళే ప్లేట్ తిప్పుతారు. నిజమేనండి, నేను అంత దూరం ఆలోచించలేదు. ఆ మాట ఖచ్చితంగా అంటాడు. అప్పుడు పోయేది రవి గడి పరివే కాదు, మా నాన్న విలువ కూడా. డబ్బుడమ్మ ఫీల్ అయ్యిందని నువ్వు ఫీల్ అవ్వకు. తర్వాత తీరిగ్గా కూర్చుని అందరం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. డబ్బుడమ్మ మనసులో ఉన్నది బయటికి అనేస్తుంది. తర్వాత అంతా మర్చిపోతుంది. సరేనండి, ఆగాగు. అయితే పూలు గురించి ఆలోచిస్తున్నావా, లేదంటే రోజంతా ఇంటి గురించి ఆలోచిస్తావా ఏంటి? ఇక నా గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? అయ్యో, పూలంటే గుర్తొచ్చింది. ఇంకా 5 మాలలు అల్లాలి. మళ్ళీ వస్తావు కదా, అప్పుడు చెప్తాను నీ సంగతి. పూలకంప నమస్తే సార్ అని చెప్పేసి అమ్మ కూర్చోండి అని చెప్పేసి అంటుంది మీనాని. ఆ రమ్మని పిలిపించారు అని చెప్పేసి అంటే, అవునమ్మా, నువ్వు డెకరేషన్ చేసిన కొన్ని ఫంక్షన్ ఫొటోస్ చూశాను. మధ్యకాలంలో ఇలాంటి కొత్త కొత్త కాంబినేషన్స్ కలర్స్ మీరు బాగా డెకరేషన్ చేస్తున్నారమ్మా. థ్యాంక్ యూ సార్. కానీ నాకు ఎక్కడా పూర్తి పని దొరకడం లేదు సార్. అన్నీ సగం సగం పనులే వస్తున్నాయి. గేట్ దగ్గర నుంచి మండపం దాకా నేనే చేయగలిగితే మంచి పని ఏదైనా ఉంటే చెప్పండి, చూస్తున్నాను సార్. ఇప్పుడు నేను పిలిపించింది ఆ కాంట్రాక్ట్ అప్పగిప్పడానికే. ఇది చాలా పెద్ద ఆర్డర్. కస్టమర్స్కి నువ్వు చేసిన డెకరేషన్ చూపించాలి. నీ వర్క్స్ వాళ్ళకి బాగా నచ్చాయి. కాకపోతే టైం ఎక్కువ లేదు. పర్వాలేదు సార్, నేను ఇంకో 4 మనుషులని ఎక్కువ పెట్టుకుని పని పూర్తి చేస్తాను. ఈ ఆర్డర్ తాలూకా బడ్జెట్ ఎంతో తెలుసా? ఎంత సార్? 10 లక్షలు. అంత పెద్ద ఆర్డర్? అవునమ్మా, చేయగలవా? తప్పకుండా సార్, ఇదే నాకు వచ్చిన పని. నేను ఎందుకు చెయ్యను సార్? నువ్వు బాగా చేస్తే ఈ ఈవెంట్ మేనేజర్ నాకు మంచి పేరు వస్తుంది. అది అడ్వాన్స్ 1 లక్ష ఇక్కడ సైన్ చేయమ్మా. ఇంత పెద్ద ఆర్డర్స్ అంటున్నారు, అడ్వాన్స్ 1 లక్ష అంటున్నారు. పెట్టుబడి కోసం ఇంకో 4 అయినా ఇవ్వండి సార్. లేదమ్మా, నేను ఈవెంట్ మేనేజర్ని కాబట్టి కనీసం 20-30 మందికి అడ్వాన్స్ ఇవ్వాలి. వాళ్ళకి నాకే 20-30 లక్షలు అవుతుంది. ఇప్పుడు 1 లక్ష ఇవ్వగలను. ఒకవేళ నీ వల్ల కాదు అంటే చెప్పు, ఇంకెవరినైనా ట్రై చేస్తాను. నిజంగా ఇంత పెద్ద ఆర్డర్ రావడం చాలా అదృష్టం. కానీ పెట్టుబడులా ఏదైనా అయ్యింది. ఎక్కువసేపు ఆలోచిస్తే ఇంత పెద్ద ఆర్డర్ చేజారిపోతుంది. ఒప్పేసుకుందాం. సరే సార్, ఆర్డర్ నేనే చేస్తాను. గుడ్ ఈవినింగ్. ఈ అగ్రిమెంట్ చదువుకొని సంతకం చేయండి. ఏంటి సార్, నేను ఇంత ఇంగ్లీష్ చదవలేను. ఇంటికి తీసుకెళ్ళి మా మరిది గారికి చూపించి చదివించుకుని సంతకం చేసి తీసుకొస్తాను. నేను నలుగురిని ట్రై చేసే టైంకి ఇవ్వలేరని చివరి నీకు అప్పచెప్తాను. ఇప్పుడు నేను డెకరేషన్ సేవలు చేయకపోతే మా క్లయింట్ వెనక్కి వెళ్ళిపోతారు. చూసుకో అమ్మా, 1 లాక్కి చూడు. ఒకటి తర్వాత 5 సున్నాలు ఉన్నాయి కదా. అగ్రిమెంట్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయమ్మా. పేరు అమౌంట్ మాత్రమే మారుస్తాం. కావాలి అంటే చూడు. నీకు ఇంకా భయంగా ఉంటే మీ వాళ్ళని పిలిపించి చదివించుకుని సంతకం చేయి. పర్వాలేదు సార్, నేను సంతకం చేస్తాను. ఆలస్యం చేయకుండా రేపు ఉదయం నుంచి వర్క్ స్టార్ట్ చేయమ్మా. ఇంకా వేరే పనే ఉంటుంది సార్. ఇవాళే పెళ్లి పూలు సెలెక్ట్ చేసుకుని అడ్వాన్స్ ఇస్తాను. ఆ మండపం ఫోటోలు పెట్టండి. అలాగే అమ్మా, చాలా థ్యాంక్స్ సార్. నన్ను నమ్మి ఇంత పెద్ద ఆర్డర్ ఇచ్చినందుకు. వస్తాను సార్. ఓకే అమ్మా. నమస్తే మేడం. 10 లక్షల ఆర్డర్ నా ప్రత్యర్థికి ఇచ్చావా? మీరు చెప్పినట్టే ఇచ్చాను మేడం. మంచిది, నేను చెప్పినట్టు చేశావు. నన్ను ఈవెంట్ మేనేజర్గా ఎదిగేలా చేసింది మీరు. అలాంటిది ఇంత పెద్ద ఆర్డర్ మీరు తీసుకోకుండా అమ్మాయికి ఎందుకు ఇచ్చారు మేడం అని చెప్పేసి అతను మాట్లాడుతూ ఉంటాడు. చక్కగా డెకరేషన్ చేస్తుంది, నీకు మంచి పేరు తెస్తుంది. కానీ ఇలా వదిలేస్తే మీకు పోటీగా మారుతుంది కదా. ఎదగనివ్వండి. పూలు పూసే సమయంలోనే
తీసుకోగలం. నాకు అర్థం కాలేదు మేడం, 2 రోజుల్లో అంతా అర్థమవుతుంది. ఈ అగ్రిమెంట్ జాగ్రత్త, దీంతో చాలా పని ఉంది. ప్రతిసారి నీకు ఇచ్చే కమిషన్ కన్నా ఈసారి 5 రెట్లు ఎక్కువ ఇస్తాను. పద మేడం. ఆర్డర్ మేనక ఇప్పించారు, పైగా కమిషన్ ఇస్తాను అంటున్నారు. ఏంటి మేడం ఇందులో మీకేంటి లాభం? నాకే లాభం, నువ్వే చూస్తావు కదా, పద అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మీనా ఇంటికైతే వస్తుంది. అమ్మయ్య వచ్చావా? ఏంటండి ఏమైంది? నీ ఫీల్డ్లో ఆ చింతామణి నీకు పోటీగా ఉంటుంది కదా, అక్కడ ఏమైనా గొడవ జరిగిందేమోనని భయపడ్డాను. అసలు నాకు ఎదురవ్వనే లేదండి. అవును, నేను ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తలేదు? ఎందుకంటే ఆ చెయ్యి లైన్ అండి. మీ ప్రోత్సాహంతోనే ఈ డెకరేషన్ రంగంలో అడుగు పెట్టాను. ఇప్పుడు నాకు 10 లక్షల రూపాయలు ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. ఏంటి 10 లక్షల ఆర్డరా? సూపర్ మీనా, ఇదిగోండి 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. కాకపోతే ముందు మనమే పెట్టుబడి పెట్టాలి. అవునా, సగం పేమెంట్ అయినా అడ్వాన్స్ ఇవ్వమని అడగకపోయావా? అడిగాను కానీ ఇవ్వలేదు. పోనీలే, పెద్ద ఆర్డర్ ఇచ్చారు అంటే మనం ఎంత పెట్టుబడి పెట్టగలమని మార్కెట్లోనే అర్థమైపోయి ఉంటుంది. ఇదేం చిన్న విషయం కాదు మీనా. కంగ్రాచులేషన్స్ పులగంప. థ్యాంక్ యూ ములగంప. అయ్యో ఏమండి, ఏం చేస్తున్నారు? పడిపోతాను, వదలండి. అయ్యో కళ్ళు తిరిగిపోతున్నాయండి. అబ్బా వదలండి. ఏంట్రా ఇది? నా పెళ్ళం నా ఇష్టం. నెత్తిని కూడా ఎక్కించుకోరా? నెత్తిని మోసేలాగా కూర్చుని చేయించుకున్నాక నెత్తిని కూడా ఎక్కించుకుంటాను. ఏంటన్నయ్య ఇద్దరు సంతోషంగా ఉన్నారు? ఆ విషయం చెప్తే మీ కళ్ళగాడు కుళ్ళతో నిప్పులు పోసుకుని మళ్ళీ ఆపరేషన్ అంటే డబ్బులు ఎక్కడ తేవాలా అని ఆలోచిస్తున్నారు. పర్వాలేదు, మేము హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. మాతో చెప్పండి బాలు. ఏం సాధించింది? పూలు అమ్మడంలో ప్రపంచ రికార్డు ఏమన్నా సాధించిందా అని ప్రభానగా నోరు అదుపులో పెట్టుకో. 4 చేసిన తప్పుకి మూతు పళ్ళకు ఎందుకు శిక్ష వేస్తావు? నాన్న, మన మీద ఒక పెళ్లి డెకరేషన్ చేయడానికి 10 లక్షల ఆర్డర్ వచ్చింది. ఓ నిజంగా గుడ్ న్యూస్ వదిన, మామూలు గుడ్ న్యూస్ కాదు. అంచెలంచెలుగా ఎదుగుతుంది. పోయినసారి 2 లక్షల ప్రాజెక్ట్, ఈసారి 10 లక్షల ప్రాజెక్ట్. చాలా పెద్ద శుభవార్త. మీనా చూసారా ఈ 3 గ్రహాల ముక్కులు పార్లలమ్మ చేసిన అట్లా ఎలా మాడిపోయాయో? ఓహో, 10 లక్షల ఆర్డరేనా? ఏదో 10 కోట్ల ఆర్డర్లా ఎగిరి గంతిస్తున్నారేంటి? ఒరే ఒళ్ళు, నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశానురా. నీ కళ్ళు పోవాలనుకున్నాను కానీ చచ్చేదాకా రాకూడదని అనుకోలేదురా. ఇప్పుడు నా భార్య ఒక పెద్ద విజయం సాధిస్తే పూచుకు పుల్లలా కింద తీసి పాడేస్తావా? నేను శపించినా బాగుపడ్డరా. నీ హాస్పిటల్ బిల్లు కోసం చచ్చి చెడిని లక్షలు కట్టాను కదా, ఆ 2 లక్షలు ఇవ్వరా? నా భార్యకి ఇప్పుడు పెట్టుబడి డబ్బు కావాలి. వీళ్ళతో మనకెలా రోహిణి? పద రూమ్కి వెళ్దాం. ఎక్కడికి రా జారుకుంటున్నావు? అన్నయ్య డబ్బు అన్నయ్యకి ఇచ్చా పోరా? ఆఫ్టర్ ఆ 10 లక్షలు అన్నట్టు మాట్లాడారు కదా, ఆఫ్టర్ 2 lakhs తెచ్చి పెట్టండి అని చెప్పేసి అంటాడు రవి. నాన్న చూడు, ఇప్పటికిప్పుడు 2 లక్షలు అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆ ముక్కు నోరు జాగ్రత్త ముందు తెలిసి ఉండాలి. నాన్న జేబులో 100 రూపాయలు లేని వెధవలు. లక్షల ఆర్డర్ అనుకుంటే కడుపు రగిలిపోతుంది. వాడికి డబ్బా అడుగుతున్నాడు. 2 లక్షలే కదా నీకంత, ఆఫ్టర్ ఆల్ తెచ్చివ్వు. మీరు కూడా ఏంటండి ఉన్న పళంగా 2 లక్షలు అంటే వాడికి ఎక్కడి నుంచి తెస్తాడు? అయితే నీ బంగారం ఏమన్నా ఉంటే ఇవ్వు, అమ్మేసి ఇస్తాడు. నా దగ్గరే ఉంది, నీ పుస్తకాలతో పాటు తప్ప, అంతే. ఇవ్వు. అయితే నోరు మూసుకుని నిలబడు. ఈ సన్నాసిని వెనకేసుకుని రాకు. వెళ్ళి తీసుకురారా నువ్వు. ఇవాళ ప్రపంచం చూడగలుగుతున్నప్పుడు అంటే అది నేను పెట్టిన భిక్షరా? నీకు నేను నేత్రదానం చేసిన నేత్రదాతనురా. ముక్కుపిండిలు వసూలు చేయడంలో వడ్డీ వ్యాపారి తాతనురా. నేను నా దగ్గర ఇప్పుడు లేవు. బాలు, సమయానికి నువ్వు ఆపరేషన్కి డబ్బు సర్దుబాటు చేశావు, అది కాదనడం లేదు. కానీ వెంటనే అడగడం బాలేదు. ఇప్పటికిప్పుడు అంటే ఎలా వస్తాయి? వెంటనే అడగడం ఏం బాలేదా? ఇప్పటికి ఎన్ని ఇవ్వాలి? ఎన్ని లక్షలు మీరు ఇవ్వాలి? మావయ్యకి 40 లక్షలు ఇవ్వాలి. నా నగలు అమ్ముకున్న డబ్బులు ఇవ్వాలి. అవన్నీ అలాగే ఉన్నాయి. మా ఆయన ఇప్పుడు అడిగితే అడగడం బాలేదా? మరి మీ ఆయన నోరు జారడం బాగుందా? ఇలా నోరు జారే పోలీస్ స్టేషన్లో 3 చెంపదెబ్బలు తిన్నాడు. అయినా మీ ఆయనకి జాగ్రత్తగా మాట్లాడడం తెలీదు. అంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. తీయండి. ఏంటి 2 లక్షలు? నన్ను అడుగుతామేంటి మరి? వాళ్ళని అడుగుతుంటే మీరేంటి ఎక్కువ మాట్లాడుతున్నారు అంటున్నారు. అదే వాళ్ళకి మా ఆయన లక్షలు ఇవ్వాల్సి వస్తే మీరు ఇలాగే ఊరుకునేవారా? మధ్యలో వస్తారు, లక్షలు మీ దగ్గరే వసూలు చేస్తాం. సభాష్ మీనా, భలే అన్నావు. దానివి కాదు, అప్పు తీర్చేదానివి కూడా కాదు. ఏవండి, నేను పెద్ద ఆర్డర్ వచ్చిన సంతోషంలో ఉన్నాను. వీళ్ళ నోటి సంగతి తెలిసిందే కదా. మన సంతోషాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? మన ప్రయత్నం ఏదో మనమే చేద్దాం. మీనా వదిలేసినా నేను వదలనురా. వాడిని ఆపరేషన్ కోసం వేరే వాళ్ళ తిరిగి మరీ డబ్బు కట్టాడు. వాడి డబ్బు రూపాయి తిన్నా మీకు అడగదురా. ఇవ్వమని నేను అనలేదు, కానీ ఆ 30,000 మాత్రం వాడే మింగేశాడు నాన్న. రే చెప్పు తెగుద్ది. నా ప్రాణం పోయినా ఒక డబ్బు నేను తీసుకోను. నాకు కానీ మండింది అంటే ఇంతకు ముందు కళ్ళు పోతాయి అన్నాను. ఆలస్యం లేకుండా అదే రోజు పోయి ఇప్పుడు ఒరే ఆపరా, నోరు మూసుకోరా, జాగ్రత్త, వాడిని వదిలే. నువ్వు నోరు విప్పి శాపం పెట్టకురా. ఆ భయం వాడికి ఉండాలి. అన్నిటికీ మూల కారణం ఆ నోరే. అది ఏమంటే మనం పూల ఆర్డర్ ఇవ్వాలి, అందరికీ అడ్వాన్స్డ్ ఇవ్వాలి. రండి. అబ్బా, శాపం మిస్ అయిపోయింది రవి.
అదేం ఆనందం శృతి, ఆ ఆయన వాగైనా వాగుడు అలాగే ఉంది. మరి బాలు నోటికి ఉన్నట్టు నా నోటికి కూడా పవర్ ఉంటే ఈయన నోరు రాను నేను ఇంట్లో ఉన్నానో హిమాలయాల్లో ఉన్నానో అర్థం కావట్లేదు. బాగున్నావా అన్నయ్య, మీరిద్దరు ఎలా ఉన్నారు? ఇదిగో ఇలా ఉన్నానమ్మా, డ్రైవర్లు కదా, మా జీవితంలో కొత్తదనం ఏమంటుంది, కార్ స్టీరింగ్ డ్రైవింగ్ ప్రతిరోజు రేపటి సంగతి ఏంటా అని ఎదురు చూడటం. ఇదే కదమ్మా మా జీవితం, అందులో ఏముంది? ఎవరి జీవితం వాళ్ళది. కష్టపడితే ఆ కష్టంలో అందం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అందుకే కష్టపడడం ఎప్పుడూ ఆపకూడదు. ఒరే కష్టం గురించి, కష్టాల విలువ గురించి మీనానే అడగలరా? గుక్క తిప్పుకోకుండా గంట సేపు మాట్లాడగలదు. చాలే ఊరుకోండి. రే బాలు, నేను నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, నువ్వే వచ్చావు. ఏంట్రా విషయం? ఏం లేదురా, ఒక మంచి ట్రిప్ వచ్చింది. నార్త్ ఇండియన్స్ వాళ్ళు రాజమండ్రి నుంచి వైజాగ్ వరకు ఉన్న అన్ని గుళ్ళు, ప్రత్యక్ష పుణ్యక్షేత్రాలు చూడాలనుకుంటున్నారు. నువ్వు నాకు వెళ్ళాలని ఉందిరా, కానీ వాళ్ళకి తెలుగు అస్సలు రాదు. నాకు తెలుగు తప్ప ఇంకో భాష రాదు. నువ్వైతే కాస్త కొస్త ఇంగ్లీష్ మాట్లాడతావు కదా. ఏంట్రా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా? ఎందుకు మాట్లాడరా? 4 పెగ్గులు వేశాడు అంటే గుక్క తిప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడేస్తాడు. నిజమేరా, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను, కానీ చిన్న సమస్య ఏంటంటే పదాలు ముందు వెనక్కి వెనక్కి ముందుకి తిప్పి మాట్లాడతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. వాళ్ళకు అర్థం కాదు. అవసరమా? మీనా అడవిలో వెళ్ళేటప్పుడు అక్కడ సింహాలు, పులులు ఉన్నాయని భయపడి వెనక్కి తిరిగితే అడవి దాటలేం. వాటిని చూసి ధైర్యంగా నిలబడినప్పుడే వారి దారి దొరుకుతుంది. జీవితం కూడా అంతే. మనకు ఎదురయ్యే మనుషులు, పరిస్థితులు, అవకాశాలు అన్నీ కొత్తగానే ఉంటాయి. భయపడి అడుగు వెనక్కి వేస్తే మనం ఉన్న చోటే ఊడిపోతాం. కానీ ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే అసాధ్యం అనుకున్నవన్నీ అసాధ్యం అవుతాయి. ఇదిగోరా, వెళ్ళి ఫోన్ చేస్తున్నారు, ఒకసారి మాట్లాడు. హలో, హాయ్ అని చెప్పేసి అంటారు. యూ గోయింగ్? హలో, వాట్ ఈస్ దిస్? The famous temples attract case specials between Rajahmundry and Visakhapatnam. Okay, no problem. Visit Draksharamam టెంపుల్, అనవర సత్యనారాయణ టెంపుల్ ఇవన్నీ టెంపుల్స్ విజిట్ చేస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఐ షో యూ, గో గుడ్ హోటల్, నో ప్రాబ్లం, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ. ఓకే దెన్ వాట్ ఈస్ ద హోటల్ కాస్ట్ అని చెప్పేసి అంటే ఇట్ కాస్ట్ 90,000 ఓన్లీ. ఓ నైస్ ప్లాన్. ఓకే థ్యాంక్ యూ. ఓకే నైస్, థ్యాంక్ యూ, కమ్ పిక్ యూ, బై, థ్యాంక్ యూ అని చెప్పేసి అంటాడు. ఏమంది అని చెప్పేసి అంటే ఇంతసేపు ఇంగ్లీష్లో దంచి కొట్టింది నువ్వేనా? యా అని చెప్పేసి అంటే ఎలాగైనా డీల్ కన్ఫర్మ్ అయింది కదా, అందుకే చెప్పాను రా, నువ్వైతే మళ్ళీ కరెక్ట్గా హ్యాండిల్ చేస్తావని. మీనా మనకి పెద్ద ట్రిప్ వచ్చింది, 90,000 రూపాయలు. అసలు జీవితంలో ఇంత పెద్ద ట్రిప్ రావడం ఇదే మొదటిసారి. ఏమండి ఆగండి, మీరేంటండి ఇంగ్లీష్లో ఇంత బాగా మాట్లాడుతున్నారు? మీరు ఇలా మాట్లాడడం నేను మొదటిసారి చూస్తున్నాను. మీరు ఇలా మాట్లాడతారని నేను అసలు ఊహించలేదు. నేను అదే మీనా, నా గురించి చాలామందికి తెలియదు, కానీ నేను ఇంగ్లీష్ బాగానే మాట్లాడతాను. అది ఎలా అండి, మీకు ఎలా ఇంగ్లీష్ వచ్చింది? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేవాడిని కదా, అక్కడ ఏదో కొద్దిగా నేర్చుకున్నాను. ఆ తర్వాత కారులో ఎక్కిన వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వాళ్ళు ఖాళీగా ఉండి ఏం వాళ్ళు మాట్లాడేది వింటూ కొన్ని పదాలు గుర్తుపెట్టుకున్నాను. అలా కొద్దిగా వాళ్ళతో మాట్లాడుకుంటూ నేర్చుకున్నాను. నీకు విషయం చెప్పనా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ రోజు ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుందండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి. గుండె నిండా గుడిగంటలు రివ్యూ అయితే చూద్దామండి. ఈ ఎపిసోడ్ మొత్తం రవి ఆత్మగౌరవం చుట్టూనే తిరిగింది. శృతి తన తల్లిదండ్రులు ఇచ్చే డబ్బుతో రెస్టారెంట్ పెట్టమని ఒప్పించే ప్రయత్నం చేసినా రవి మాత్రం ఎవరి సొమ్ముతో ఎదగాలని తనకు లేదని స్పష్టం చేశాడు. ఈ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. మరోవైపు మీనాకు 10 లక్షల విలువైన డెకరేషన్ కాంట్రాక్ట్ రావడంతో అందరూ సంతోషపడినా ఆ కాంట్రాక్ట్ వెనుక చింతామణి వేసిన ప్లాన్ బయటపడింది. మీనా సంతకం చేసిన అగ్రిమెంట్లో ఏదో ప్రమాదకరమైన విషయం దాగి ఉందనే అనుమానం కలుగుతుంది. ఇక చివరిలో బాలు నార్త్ ఇండియన్ టూరిస్టులతో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడి పెద్ద ట్రిప్కు కన్ఫర్మ్ చేయడం ఎపిసోడ్లో మంచి హైలైట్గా నిలిచింది. సో మరి ఫ్రెండ్స్, రవి తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా? మీనా సంతకం చేసిన అగ్రిమెంట్ను అసలు కుట్ర ఏంటి? చింతామణి ప్లాన్ సక్సెస్ అవుతుంది? ఇవన్నీ కమింగ్ ఎపిసోడ్స్లో చూడాలి. ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ తప్పకుండా చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ దెన్ క్యాచ్ యు లేటర్. బై బై.